అంటించాడు, ఎవడో అంటించాడు. దీనికి భౌతిక సమాధానం అవుతుంది. కారణం గుణసంగస్య, అసంగ దోషం. వాడు చెయ్యకూడని సాంగత్యం చేశాడు. ఇప్పుడు బిన్ లాడెన్ ఉన్నాడు, అతను కూడా పాలు తాగాడుగా వాళ్ళ అమ్మ దగ్గర, నేను రక్తం ఏం తాగలేదుగా. మరి అలాగా ఆ పెద్ద విమానాలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేయాలి. అతను ఇంజనీర్ అంట, ఇంజనీర్ కట్టాలి కానీ కూల్చకూడదుగా. అలాంటి ఆలోచనలు ఎలా వచ్చి ఉంటాయంటారు? అంటే మస్తకంలోకి ఏదో పుస్తకం ఎక్కింది. సాహస దోషం అదే అంటున్నా, కారణం గుణసంగస్య. కాబట్టి ఎవరన్నా చెడిపోవడానికి కారణం అటువంటి లక్షణాలు. ఇప్పుడు మొన్న ఎవరో పిల్లోడు వచ్చాడు, నేను ఒక పండిద్దాం అనుకున్నాను. మధ్యాహ్నం పూట వచ్చాడు అంటే మేము చర్చికి వెళ్తామండి. పేరేంటి? శివుడి పేరు. అంటే వాళ్ళ నాన్న శివాలయానికి వెళ్ళాడు, ఆ తర్వాత పుట్టాడు, ఆ శివుడి పేరు పెట్టాడు. అతనికి శివారాధన కంటే ఎవరో శివారాధన ఎక్కిచ్చారు, అలా వెళ్ళారు. అందుకని మనిషికి సాంగత్యం చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇందాక చెప్పాను, దుర్లభం మానుషం జన్మం, దుర్లభం మోక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. ఆఖరి చాలా ముఖ్యం, మహాపురుషుల యొక్క సాంగత్యం. ఈ ధర్మాచరణకు ఈ మహాపురుషుల సాంగత్యం దోహదపడుతుందంటారు. అదే ముఖ్యము, నాటు దోహదపడ్డాం ముఖ్యం. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటమ్మా? మార్పు. వీడేనా ఇంతకు ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటుంటాంగా. అంత మార్పు ఎలా వస్తుంది? అసంగ్ అటువంటి సాంగత్యం. అందుకే చెప్పారుగా శంకరాచార్య వారు ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. నాన్న కాసేపు గాలి అడిచు. ఇది కూడా చెయ్యి. రెడ్డి బంద్ చేయి. రెండో పాట కాదు, ఆపరా. ఇక్కడ మేము ఆపేసాం. అమ్మా, మీ గురువు గారి గురించి తెలియచేయండి. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నిత్యనామినే నమాచార్య పాదాయ నతాయ కృపప్రదాయనే గౌరకాతా దామదాయ నగరగ్రామతారిణే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి జయ, శిల జయపతాక స్వామి, శిల గురు మహారాజ్కి జయ. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి ప్రశ్న వేశారు. మా గురువుగారు పరమ పూజనీయ శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్ వారు జన్మతః అమెరికన్. వారు మా పరమ గురువులైనటువంటి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. వారి దగ్గర 20 ఏళ్ల వయసు ఇంచుమించుగా, ఆ వయసులో సన్యాస దీక్ష పొంది అమెరికాలో వారు పర్యటన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా, తర్వాత శ్రీల ప్రభుపాదులు వారు మాయాపూర్ ప్రాజెక్టు వారికి అప్పచెప్పారు. ఒక చిన్న హట్టు మాత్రమే ఉండేది. ఇప్పుడు అక్కడ ప్రపంచంలోనే ఒక ఎత్తైనటువంటి అద్భుత మందిరం ఉంది. శ్రీల ప్రభుపాదులు వారి పుష్ప సమాధి, అత్యద్భుతమైనటువంటి రాధామాధవులు అష్టసకులతో దివ్య భవ్యమైనటువంటి దాదాపు 20 అడుగులు ఉండేటువంటి పంచలోహాల పంచతత్వ మందిరం, నరసింహస్వామి ఉగ్రస్థాను నరసింహస్వామి మందిరం, గోశాలలు, గురుకులాలు, నిత్య అన్నదానాలు, ఇలా ఎంతో ఒక అద్భుతంగా ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్గా దాన్ని తీర్చిదిద్దారు. ఇంకా చాలామంది భాగవతోత్తముల యొక్క సహకారం అదంతా ఉన్నప్పటికీ దానికి వారు ప్రధానంగా ఉండి
మళ్ళీ దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తూ ముఖ్యంగా మన దక్షిణ భారతంలో తిరుపతి, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్, రాజమండ్రి, ఈ కేంద్రాలు, విశాఖపట్నం, ఈ కేంద్రాలన్నింటికీ వారు గురువుగా ఉంటూ ఇలా ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది పైన, ఇంక్లూడ్ బంగ్లాదేశ్, 50,000 మంది పైన శిష్యులు వారు కలిగి ఉండి 2009లో వారి ఆరోగ్యం పాడైనప్పటికీ కూడా వీల్ చైర్లో కూడా పర్యటన చేస్తూ, వావ్ గ్రేట్, వీల్ చైర్ ఈ స్థితిలో కూడా చదువుతూ ఒక ఎగ్జామ్ రాస్తూ, ఆ స్థితిలో మళ్ళీ ఒక పుస్తకం రాస్తూ, ఆ స్థితిలో ప్రవచనం ఇస్తూ, ఆ స్థితిలో కూడా అంత పెద్ద నిర్మాణానికి సలహాలు ఇస్తూ, మల్టీ టాస్కింగ్. వారికి మేము ఒకసారి పాదసేవ చేయడం జరిగినప్పుడు 1-2 సార్లు కాలి దగ్గర ఇవన్నీ మచ్చలు వారు మామూలుగా సహజంగా అమెరికన్ బాడీ చాలా తెల్లగా ఎర్రగా దప్పపండ్లా ఉంటారు. ఆ మచ్చలు ఏమిటంటే వారు ప్రభుపాదులు వారు మాయాపూర్ ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు అక్కడ దగ్గరలో కృష్ణానగర్ అని ఉంది, అక్కడి నుంచి సిమెంట్ బస్తాలు సైకిల్ మీద తీసుకొచ్చి అక్కడ పడుకునే వ్యవస్థ కూడా లేకపోతే ఆ సిమెంట్ బస్తాల మీద పడుకునేవారు. అసలు కుసుమ కోమలం కదా వారి శరీరాలు, మళ్ళా రఫ్ అండ్ టఫ్ బాడీలు కాదు యాక్చువల్గా. అయినప్పటికీ డెడికేషన్. అక్కడున్న దోమలు కుట్టి ఆ మచ్చలు పడిపోయాయి. వారి ఒకసారి ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడితే వాళ్ళ గురువుగారైన ప్రభుపాదులు వారు ఇంకొద్దులేనైనా వేరే ఎక్కడైనా ఉండి సేవ చేయండి, ఇది ఎవరికైనా అప్పచెప్తా అంటే, లేదు గురుగారు మీరు అప్పచెప్పారు, దానికి మేము న్యాయం చేయాలి అని చెప్పి అలాగే డెడికేషన్తో చివరికి ప్రభుపాదులు వారు వెళ్ళిపోయిన సమయంలో కూడా వారి దగ్గర లేరు. అందుకని మీరు ఇందాక అడిగారే, అంటే ఈ గురు అనే 2 అక్షరాలు మనం నెలల కొద్దీ మాట్లాడచ్చు, నెలల కొద్దీ. గురువు గారి సేవ ఎలా దొరుకుతుంది? 2 రకాలు. ఒకటి వప్పు సేవ, రెండోది వాణి సేవ. వప్పు సేవ అంటే గురువు గారికి కాలు కడగడం, గురువు గారికి బట్టలు ఉతకడం, లేదా గురువు గారికి ఎప్పుడైనా కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు నొక్కడం, లేదా గురువుగారికి వండి పెట్టడం, గురువుగారి బట్టలు పిండి ఆరేయడం, గురువుగారు తిన్న తర్వాత ఆ పాత్రలు అవి తోవడం, ఇవన్నీ మేము చేశాం, మా అదృష్టం. ఇది వప్పు సేవ. వాణి సేవ అంటే వారు చెప్పిన పని చేయడం, వారు ఉన్నాలేకపోయారు. వారు ఏదైతే ఒకటి చెప్తారో దాన్ని ఆచరణలో మనం నిర్వర్తించటం. వారు ఉన్నాలేకపోయినా, ప్రభుపాదులు వారు లేరు ఇప్పుడు శరీరంతో, కానీ వారికి ఇచ్చిన మాట వారు నిలబెట్టుకుంటూ శరీరం ఎంత ఇబ్బంది పెట్టినా అలా స్టబాన్గా నిలబడి, అంత వ్యవస్థ మీరు వెళ్ళొచ్చు, అలా గంగాధని కనబడుతూ ఉంటుంది. ఇలా అలా ఆకాశాన్ని అంటేటువంటి ఆ మందిరం పేరే అద్భుత మందిర్, టిఓపి అంటారు, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం. చాలా బాగుంటుంది. రకరకాల దేశాల నుంచి రకరకాల మార్బల్స్ అవి తెప్పించి చాలా అద్భుతంగా టాప్ మోస్ట్గా కట్టారు. అలాంటి కార్యక్రమాలతో పాటు నామహట్ట అని దాదాపు 50,000 నామహట్టాలు ఉన్నాయి. అంటే నామం హట్ అంటే ఇంగ్లీష్లో హెచ్ఈటి కాదు, హట్ట అంటే బెంగాల్లో షాప్. నామ్ హట్ట, ఇది బెంగాల్లో పాట కూడా ఉంది, దాన్ని కీర్తన అంటారు. నా దియా గోద్రు మే నిత్యానంద మహాజన్ పతియచ నామ హట్టో జీవేరా కొరన్. నా దియా గోద్రు మే నిత్యానంద మహాజన్ పతియచ నామ హట్టో జీవేరా కొరన్. श्रद्धावान जाना है పాతియాచ నామ హట్టో జీవేరా కొరన్. బాగుంటుంది. వావ్, అసలు బెంగాలీలో కూడా ఇంత బాగా పాడుతున్నారు మీరు. అమ్మా, అయితే ఈ అర్థం ఏమిటి? అక్కడ షాప్ తెరిచారు అని. నాదియా గోద్రుమే అంటే అక్కడ నదియా అనేటువంటి జిల్లా, అక్కడ 9 ద్వీపాలు ఉన్నాయి, దాన్ని నవద్వీప్ అంటారు. ఆ నవద్వీప్లో ఒక ద్వీపం పేరు గోద్రుమ ద్వీపం. అక్కడ ఓ షాప్ తెరిచారంట.
బలరాముడు అని నితాయ్ అని పిలుస్తారు. నా దియా గోద్రు మే నిత్యానంద మహాజన్ పాతియచ నామ హొట్టో జీవేరో కోరన్. సరే షాపు తెరిచారు, ఏం అమ్ముతారు అక్కడ? నామం అమ్ముతారంట, భగవన్ నామాన్ని. మరి కొనుక్కోంటే డబ్బులు కావాలిగా. ఏంటి ఆ డబ్బులు? శ్రద్ధవాన్ జానా హే, శ్రద్ధవాన్ జానా హే. శ్రద్ధ అనే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. గ్రేట్. ఇంక చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నాయి 2 చరణాలు అమ్మ. కాబట్టి ఆ విధంగా ఆ నితాయ్ అని పిలువబడేటువంటి బలరాముడి యొక్క అంశగా మా గురువుగారు వచ్చారని మేము ఆయన్ని ప్రార్థన చేస్తూ రోజు నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నిత్యనామే నమ ఆచార్య పాదాయ నితాయ కృపప్రదాయనే. ఈ నితాయ్ యొక్క కృపను పొందినటువంటి వారు, ఆ కృపని అందరికీ అందజేసేటువంటి వారు ఆయన మా గురుదేవులకి మా ప్రణామం. అలాగే వారు ఇన్ని కార్యక్రమాలు, పుస్తక రచనలు, మందిర నిర్మాణాలు, అలాగే భక్తులతో ఈ నామహట్ట కార్యక్రమాలు, అలాగే వారు బెంగాలీలో మాట్లాడతారు, బెంగాలీలో రాస్తారు, బెంగాలీ చదువుతారు. వారు అమెరికన్. అలాగే వారు పాడతారు. నన్ను ఒకసారి మేమంతా గ్రూప్ పూరిలో కూర్చున్నప్పుడు ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డ్రాప్ ఇన్ ద బాక్స్ అని చెప్పారు. చాలామంది వేశారు, అందులో నేను కూడా వేశాను. కానీ నాకేం నమ్మకం లేదు, అంత గుంపులో మనది రావాలని ఏముంది. కానీ భగవంతుడి దయ, గురువు దయ ఉంటే అలా ఉంటుంది. ఆయన ఎవరో శిష్యులు, వేరే శిష్యులు తీసి ఇవ్వడం, ది క్వశ్చన్ ఫ్రమ్ సో అండ్ సో అని చదివారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ఓకే ఆల్రెడీ 9 o'clock, ఓకే లాస్ట్ అన్నారు, తీశారు. మందే వచ్చింది. అందుకే ఏం రాశాను క్వశ్చన్ ఏంటి? దాదాపు 15 ఏళ్ల క్రితం మాటలు ఇవన్నీ. ఏం రాశాను నేను? డేర్ గురు మహారాజ్, కెన్ యూ ప్లీజ్ సింగ్ దట్ సాంగ్, ఐ లైక్ వెరీ మచ్ అని రాశాను. ఏంటది? ఇంతకీ వారికి పెద్ద కరతాళాలు ఉన్నాయి. కరతాళం అంటే తెలుసు కదా, మనం గుళ్ళో భజించేస్తాం. అలాంటి కరతాళం ఒక్కోటి ఎంత ఉంటుందంటే పెద్ద ప్లేట్ అంత ఉంటుంది, భోజనం ప్లేట్ అంత ఉంటుంది. ఇత్తడి వాటితో చేసింది. వాటిని పెద్ద పెద్ద గుడ్డలు కట్టి దాన్ని ఎలా పట్టుకుని, అంటే వారి హెల్త్ బాగున్నప్పుడు అయితే వారు అలా ముందు నడుస్తుంటే మేము డ్యాన్స్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. అది వాళ్ళు అలా కొడుతూ వాటిని బ్రహ్మ బోలే చతుర్ముఖి కృష్ణ కృష్ణ హారే హారే మహాదేవ పంచముఖి రామ రామ హారే హారే. అసలు కర్తాలు అలా కొడుతూ వారంతా 6+ హైటు అలా నడుస్తూ అది కొడుతూ ఉంటే అసలు అది అన్లిమిటెడ్ జాయ్ అనమాట. సో అదే వచ్చింది. ఓకే, విల్ కంక్లూడ్ విత్ దిస్ అని పాడి అలా ఇంకా ఇలా ఎన్నో. అయితే గురువు అనేటువంటి స్థితి చాలా పెద్దది. గురువు భగవంతుడు చాలా దగ్గరవాడు. ఎందుకంటే గురువు చాలా బాధ్యత తీసుకుంటాడు, ఈ శిష్యుల కర్మనంతా తీసుకుంటాడు. అందుకనే గురువులకి అనారోగ్యం రావడానికి కారణం అది. వీళ్ళ కర్మనంతా తీసుకుంటారు. దీక్షా స్వీకారం, మనం దీక్ష తీసుకుంటాం, వాళ్ళు మన కర్మ తీసుకుంటారు. అలాగే ఉదయం పూట మేము ఓకేనా, ఉదయం పూట మంగళహారతి అని జరుగుతుంది. మేము 2 రోజులు 3 రోజుల క్రితం పొద్దున్నే లేచి మన సికింద్రాబాద్ ఇస్కాన్ ఉంది సంగీత్ పక్కన, అక్కడికి వెళ్ళాం. ఎప్పుడైనా శంఖం ఊదుతారు, తర్వాత తెర తీస్తారు. మేము వెళ్ళేసరికి తెర తీస్తారనుకోండి హట్ అవుతాం. కానీ మాకు 20 నిమిషాల టైం ఉంది. అసలు తోలేడు కారు ఖాళీగా ఉంటుంది కదా, పొద్దున్న ఎవరు ఉంటారు కదా, ఈ దైవం తోలేడు. అలా కారు దిగి కాలు కడుక్కున్నాం. బ్లోయింగ్ అనమాట, మైండ్ కాన్షియల్. అలా వెళ్ళి మేమే ఉన్నాం. చక్కగా తెరదీశారు, స్వామికి కీర్తన చేశారు. ఆ కీర్తన మొట్టమొదటి కీర్తన ప్రపంచంలో ఎక్కడ ఇస్కాన్ అయినా మార్నింగ్ 4:35 ఆ టైంకి హారతి ఉంటుంది. ఆ కీర్తన ఏంటి?
శ్రీరాధికా మాధయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షణాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవిందా ప్రతిక్షణాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవిందా వందే గురుం శ్రీ చరణారవిందా వందే గురుం శ్రీ చరణారవిందాం. ఇలా 8 ఉంటాయి. దాన్ని గురువాష్టకం అంటారు. అందులో 5వది నేను పాడాను. మొత్తం పాడచ్చు. ఇది కొంచెం వెస్టర్న్ ట్యూన్లో పాడాను. ఇది మామూలుగా కూడా ఇంకా 4-5 రకాల ట్యూన్స్లో పాడుతుంటాం. అయితే ఇక్కడ ఏమిటి, పొద్దున్న హారతి దేవుడికి ఇస్తాం, పాట మాత్రం గురువుగారిదే పాడతాం. అంటే గురువు మొట్టమొదటి ఉండాలి. దేవుడు వచ్చాడు, గురువుగారు వచ్చారు, ముందు ఎవరికి దండం పెట్టాలి? గురువుకి. అలా గురువు యొక్క లక్షణాలన్నీ అందులో వస్తాయి. అందులో ఇప్పుడు నేను పాడిన దాని అర్థం ఏంటి, గురువు ఎలాంటి స్థితిలో ఉంటాడంటే శ్రీరాధికా మాధవయోరపార మాధుర్యలీల గుణరూపానాం. ఇది మొదటి లైన్. ప్రతిక్షణస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. అంటే ఆయన ఎలా ఉంటాడంటే ప్రతి క్షణము రాధామాధవుల యొక్క గుణ నామ రూప లీల విభవాలను కీర్తిస్తూ స్మరిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు. మహాత్ములు ఎలా ఉంటారు అంటే శాస్త్రం చెప్పింది, నందతి 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 నిత్యం. ఎవ్రీ మొమెంట్ వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎందుకని, ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడిని వారు లోపల దర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు ఎవరు? భగవంతుడు. ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడి ఉంది. దాన్ని ఏమంటారమ్మా? శిఖరం. తెలుసా మీకు? తెలుసు. ఆనంద నిలయం. నేను చెప్పట్లు కొడుతున్నాను మీకు. ఎందుకని? ఆనంద నిలయం అనే పేరు ఎందుకుంది? లోపల ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు కాబట్టి. అవునా? త్యాగరాజ స్వామి గారు ఏం చెప్పారు? నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు సురుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని. నగుమోం అంటే నవ్వు మొక్క కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు వెంకటేశ్వర నవ్వుతూ ఉంటాడు, రాముల వారు నవ్వుతూ ఉంటారు కదా. కదా, అద్భుతంగా ఉంటుందో. అందుకనే ఏం చెప్పింది రామాయణం? రాముడు ఏంటి లక్షణం? స్మితభాషి, స్మిత పూర్వభాషి, హితభాషి, పూర్వభాషి, మితభాషి, మృదుభాషి. అందుకే పూర్వభాషి చ రాఘవ అని పేరు. ముందే మాట్లాడతాడంట రాముడు, నేను ఏదో రాజుగారు అబ్బాయిని, అలాంటి గర్వం లేనివాడు. అలాగే త్యాగరాజ స్వామి ఏమన్నారు ఇంకో కీర్తనలో? చందురువర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా ఎందరో మహాను భావులు అందరికీ వందనము. ఎవరికి నమస్కారం పెట్టారు త్యాగరాజ స్వామి? అందరికి. ఎవరా అందరూ? మహానుభావులు. ఎవరా మహానుభావులు? చందురువర్ణుని. చంద్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా కదా మన. చందురువర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా ఎందరో మహానుభావులు. అర్థమైంది. మహానుభావులు అంటే లిఫ్ట్ ఇచ్చినోడు గిఫ్ట్ ఇచ్చినోడు కాదు.
ఎప్పుడూ లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటారే, అటువంటి మహానుభావులకి నా నమస్కారము. కానీ ఇప్పుడున్న ఈ సొసైటీలో అటువంటి బ్రహ్మానందం అసలు ఒకటి ఉంటుంది అని కూడా అసలు ఎవరికీ బ్రహ్మానందం తెలియదు. తెలుసు కదా సినిమాలో. ఆ బ్రహ్మానందం గారు తెలుసు, కానీ ఆయన ఆయన కూడా బ్రహ్మానందం గారు పేరుకి బ్రహ్మానందం అయిన వ్యక్తి లోపల బ్రహ్మానందాన్ని రుచి చూస్తారు ఆయన. ఎందుకంటే ఎంత చక్కగా వెంకటేశ్వర స్వామిని వేశారండి. ఎంత హార్ట్ లేకపోతే అంత హార్ట్ వస్తుందా కదా, ఎంత సాహిత్యం ఉందో వారిది కదా. మా నాన్నగారు చెప్పిన ఒక పద్యం నాన్నగారు ఉంటే అడిగేవాడిని. తర్వాత ఎప్పుడో ఒక పత్రిక ఆయన ఇంటర్వ్యూ ఇస్తే అందులో కనబడితే ఆ ఇంటర్వ్యూ పేజీలు చింపేసుకున్నాను. ఆయన చెప్పారు అందులో, బాగుంటుంది అది, మహాభారతంలోది. కుప్పించి ఎగసిన కుంతలంబుల కాంతి, అద్భుతం ఉంటుంది. అలా వచ్చి గురుగారు మీరు గమనిస్తూ ఉంటే ఇటు సంగీతంలో ప్రావీణ్యం, ఇటు సంస్కృతం, తర్వాత వేదం, ఇటు హాస్యం, ఇటు పాలిటిక్స్, ఇటు సినిమాలు, అసలు అది ఇది రంగం లేకుండా ఇటు ఆధ్యాత్మికతకైతే ఇంకా నిలువెత్తి నిదర్శనం. ఇంకా ఒక విషయాన్ని ఖండించడంలో అసలు ఇంకా మీకు సాటి లేరు. అసలు ఇన్ని రంగాలలో ఎలా మీరు సమతుల్యంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు? ఏదైనా మనం ఒక విషయంలో విద్వత్తు కలిగితే అదంతా వాడికి సంబంధించిన విషయం. అమ్మా, తవదాసోహం 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 దాశరథే మొరవిని వినుమ మరువ సమయమ తవదాసోహం దాశరథే. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా పాడతారు. కాబట్టి ఏదైతే మనం పొందామో అదంతా ఆయనకి సంబంధించింది, మనది ఏదీ కాదు. ఎందుకంటే మనకు రంగు వేసి, మనకు ముక్కు పెట్టి, మనకు లుక్కు పెట్టి, ఒక అమ్మ కడుపులో పెట్టి, మనకి ఏదన్నా విద్వత్తు వచ్చిందంటే లోపల ఆ విద్యుత్ ఉండబట్టేగా. కాబట్టి మనది ఏదీ కాదు. అయితే మీరు ప్రశ్న అడిగారని చెప్తున్నాను తప్ప 4 లక్షణాలు సహజంగా రావా అని శాస్త్రం చెప్పింది. ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, చత్వారే సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. సహజంగా రావాలి ఇవి. ధాతృత్వం ఇచ్చే గుణం, ధీరత్వం, ఉచితజ్ఞత, ఇంకోటి ధాతృత్వం, ధీరత్వం, ప్రియవక్తృత్వం, తీగా మాట్లాడడం, ప్రియంగా భాషించడం. అవి 4 మీకు ఉన్నాయి. అసలు వాటికంటే ఇంకా మించి ఎక్కువే ఉన్నాయి గురుగారు. మీరు దానం చేయటంలో కూడా మీరు మధుర, బృందావనం అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎక్కువగా అందరికీ పంచుతూ ఉంటారు. అసలు పంచడంలో ఇంకా మిమ్మల్ని మించిన వారు లేరు, మాకు తెలుసు, మేము చూసాం కూడా ప్రత్యక్షంగా. సో అంటే మీరు బయటకి ఎన్ని విషయాలు ఎంత కఠినంగా ఖండించినా కూడా మనసు మాత్రం చాలా వెన్న. కాదు గురుగారు, ఇంకొక సందేహం ఏంటంటే ఆర్ఎస్ఎస్లో మీరు చిన్నప్పుడు అందులో ప్రవేశించారు, ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఇస్కాన్ వైపు వచ్చారు. ఎలా జరిగింది? అమ్మ, మీకు ప్రశ్నలు ఇవన్నీ ఎలా తెలుసు? ఇది ఒకటి అడిగారు కదా, ఇది భగవద్దత్తం అని చెప్పినా మీకు వివరం కోసం చెప్తున్నా. నాకు చదివే విషయంలో చాలా ఆసక్తి. అలా అనుకుంటే పిచ్చ అంటే బెస్ట్. కాగితం పాడేయడానికి ఏడుస్తా, పుస్తకం కాదు. నా దగ్గర 100 పుస్తకాలున్నా అది 2వ పుస్తకం ఉంటేనే మొదటి పుస్తకం ఇస్తా, అది గిఫ్ట్ ఇవ్వాలంటే. అంటే ఆ పుస్తకాలని చదివేయాలని బోల్డ్ కోరిక. ఎక్కడికైనా వెళ్తే అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు కొనేయడం, పుస్తకాలు సేకరించడం, మళ్ళీ వాటికి అట్లేయడం, వాటికి నెంబర్లు వేయడం, లైబ్రరీకి వెళ్ళడం, అక్కడ చదవడం, మళ్ళీ ఇంటికి తెచ్చుకుని చదవడం. చివరికి దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్లో ఉంటే మీరు చెప్తే నవ్వుతారు, రోజుకు 1 డజన్ నవలు చదివాను. పావలా అద్దె. చిన్న పుస్తకాలు అప్పుడు 14-15 ఇయర్స్ ఉంటాయి. ఆధ్యాత్మికతకు నవల్స్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే చిన్నప్పుడు అంటే చదువు అనే పిచ్చ ఎటువంటిదంటే పేపర్ పాడేయడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎందుకంటే ఈ చదవడం అనే లక్షణం ఒకటి, వినడం.
ఇప్పుడు చదవనివ్వరు, అయినా చదవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాను. ఇంకా 1-2 ఛాన్సులు ఎక్కడొస్తాయంటే హోమం దగ్గర కూర్చున్నప్పుడు. ఇంక మామూలు ఇప్పుడు ఇంకా ఎటు చదవనివ్వరు కాబట్టి ఆ హోమం దగ్గర కూర్చున్నప్పుడు మేము గోవిందనామాలు అవి చెప్పుకుని కొన్ని అవి ఇవి చదువుకున్న తర్వాత ఓ 20-30 పుస్తకాలు పెట్టుకుని 20-30 ఒక్క పుస్తకం చదవడానికే మాకు అవ్వదు గురువు గారు. లేకపోతే ఇప్పుడు భోజనం అంటే ఉత్తాన్నం తినవుగా అమ్మ, ఉత్తాన్నం తినం కదా, అందుకని కనీసం ఒక 20 పైన పుస్తకాలు పెట్టిలో పెట్టుకుని ఒక పేర నువ్వు చదువునా, ఇంకో పుస్తకంలో ఇంకో పేర నువ్వు చదువు, అలా ఒక్కొక్కరితో ఒక్కో పేర చదివిస్తూ ఆ పుస్తకాలన్నీ కంప్లీట్ చేస్తుంటాం, కొన్ని నేను చదువుతూ. ఎందుకంటే మనిషి ఎప్పుడు చెడిపోయినా తిని చెడిపోవచ్చు, విని చెడిపోడు. అందుకని వినాలి, చదవాలి. భగవంతుడికి కూడా నేను అదే దండం పెడతాను, స్వామి నేను బాగా చదివేటట్టు, బాగా వినేటట్టు, బాగా పాడేటట్టు, వీలైతే కాస్త రాసేటట్టు. బాగుంది గురువు గారు. ఇందాక అడుగుదాం అనుకున్నాను, అసలు ఈ సంగీతంలో ఎప్పుడు ప్రవేశించారు మీరు? మీకు ఆల్రెడీ చెప్పాను, సహజంగా రావాలంతే. సరిగమ పదనిసా మీకు ఎన్ని లాంగ్వేజెస్ మొత్తం? ఒక 4-5 మాట్లాడతాను, కానీ ఏదే మీకు అందుకే చెప్పాను, సహజంగా వచ్చేదే. అది మన యొక్క గొప్పతనం ఏం కాదు, అదేదో పూర్వజన్మ సుఖది. ఇప్పుడు నేను ఈ పాట పాడాను, త్యాగరాజస్వామి, అన్నమయ్య, బెంగాలీ, సంస్కృతంలో ఇవి పాడాను. మరి చిన్నప్పుడు స్కూల్లో పాడమంటే ఇవి పాడలేదుగా, మరి ఏం పాడాను? నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, కూరిమి గలవారంతా మనుషులేనురా, అనగనగా ఒక రాజు అనగనగా ఒక ఆ పాట అనమాట స్కూల్లో చిన్నప్పుడు. అలాగా ఈ సహజంగా వచ్చేటువంటిది భగవంతుడి యొక్క దయ అంతే. అంటే ఇంకోటి ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచి వినడం అనే లక్షణం ఉంటే అది అబ్బుతుంది. ఇప్పుడు నాన్న పక్కన కూర్చుని నాన్న చదివేటువంటి మంత్రాలు, పూజ చేసేప్పుడు అజమ్యాగే స్వా స్వా నాన్న స్వా మాధవ స్వా, ఇలా ఇవన్నీ వింటుంటాం కదా. అంతెందుకు, నేను మా అమ్మ పక్కన కూర్చుని ఎప్పుడు పూజ చేయలేదు, నాన్న పక్కనే కూర్చుని చేశాం. కానీ అమ్మ పాడింది కూడా అలా తిరుగుతూ చెవిలో పడింది. చివరికి మా అమ్మ వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పాను, నువ్వు పాడేది అనివి కదా అని. నా బాగా గుర్తు. అలా 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 నడుస్తూ అమ్మ అలా చెవిలో పడితే, ఆ సినిమాలో కూడా ఉంటుంది అక్కడ అదే పాడేది. జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, ఆ ఒక్క వచ్చి నాకు మా అమ్మకు కూడా అది చెప్పాను. కాబట్టి వినాలి వినాలి. అలాగే నాన్నగారు చిన్నప్పుడు అయ్యప్ప మాల వేస్తే మరి అయ్యప్ప పాటలన్నీ ఈ ఇరుముడి టైంలో పొద్దున్నే మైకి పెట్టి వేసేవారు. అవన్నీ అందులో ఎన్నో మంచి మంచి జేసుదాస్ గారు, అది గొంతు కాదుగా, అమృత బాండం. భూత గణనాద అయ్యప్ప మము కాచి కడతేర్చు అయ్యప్ప, దారి చూపించు అయ్యప్ప నీ పాద సన్నిధి చేరంగా, భూత గణనాద అయ్యప్ప. అలా ఇంకా ఇంకా చాలా అద్భుతం గురుగారు. అసలు మీరు పాడుతుంటే మాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో, అసలు అయితే మీరు పాడుతుంటే ఇంకా 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 వినాలనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న యువత గురు భక్తి కలగాలి అన్నా, గురు సేవ చేసుకోవాలి అన్నా, వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఎలా ఉండాలంటారు? మీకు సమాధానం ఏమిటంటే అమ్మ, గురుకులాలు ఉండేవి పూర్వం. ఇప్పుడు గురుకులం అంటే దాని అర్థం చాలా పాడైపోయింది, అదేదో హాస్టల్ లాగా అంతే. కానీ పూర్వం గురుకుల విద్య ఉండేది. ఆ గురుకులంలో వీళ్ళు తపస్సు చేసేవారు. అది ఎటువంటి తపస్సు అంటే ఒక కథ చెప్తాను, మీకు బాగా పట్టుకుంటారు. మీరు అభిమన్యుడి పేరు విన్నారు, కానీ ఉపమన్యుడి పేరు విన్నారా? ఉపమన్యుడు వాళ్ళ గురువు గారి దగ్గర చేరాడు. ఇది గురు చరిత్రలో వచ్చింది. ఆ చేరిన వాడు భిక్షాటం చేసి గురువుగారు వండి పెట్టాడు. సాయంత్రం గురువుగారు అడిగారు, ఏంటో యాక్టివ్గా ఉన్నావు, నేను తినమని ఏం చెప్పలేదుగా, ఏం తిన్నావు అన్నా. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చేసి, అలా రోజులో 2 సార్లు అలా భిక్షాటం వెళ్ళకూడదు, తప్పునైనా నువ్వు వద్దులే, ఇక్కడ ఉంటే పరువు తీసేస్తావు, అడవికి వెళ్ళి ఆవులు కాసుకున్నావు. ఆవులు కాసి వచ్చాడు, ఆయన బాగానే ఉన్నాడు.
ఏమిటా నువ్వు బాగానే ఉన్నావు, ఆవు పాలు తాగాను. చెప్పకుండా అలా తాగకూడదు అన్న. సరే మర్నాడు కూడా వెళ్ళొచ్చాడు, మళ్ళీ బాగానే ఉన్నాడు. ఏంటో బాగానే ఉన్నావు, ఏంటి సంగతులు అన్నారు. మీరు పాలు తాగద్దు అన్నారు కదా, అందుకని ఆవు దూడకు పాలు ఇస్తుంటే ఆ నొరగ తాగాను. పిల్లలు కదా, గురువుగారు అన్నారు అది కూడా తాగకూడదు అన్నారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమర్థత ఎప్పుడు బయటపడుతుంది? బాగా కష్టాలు వచ్చినప్పుడు పడుతుంది. అన్నీ బాగుంటే సమర్థత ఏం బయటపడదు. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు అన్నీ మన దాకా వచ్చినాయా? సరే ఉపమాన్య విషయం మళ్ళీ చెప్తాను, వెనక్కి వచ్చి వెళ్దాం. అన్నమయ్య కీర్తనలు మన దాకా ఎలా వచ్చింది చెప్పమ్మా? ఆయన జీవితంలో ఎంతో మదన పడి ఎంతో సాధన చేసి తన అనుభవ సారాన్ని మొత్తం కీర్తనలో అందించారు. నిజమే, మన దాకా ఎలా వచ్చింది అని చెప్పాలి. మన దాకా ఎలా వచ్చింది? 600 ఏళ్ళు అయింది. తాళపత్రాలు తగలెట్టారు.